హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి దాల్ముడ్ అంటారు. అంటే ఇటు సైడ్ దాల్ముడ్ అంటాము. కొంతమంది మూంగ్ దాల్ మిక్చర్ అంటారు, దాల్ పప్పు అంటారు. సో దాల్ముడ్ అంటే ఏంటంటే మనకి కిరాణా షాప్ కాడికెళ్ళి మీరు దాల్ముడ్ అని అడగండి. అంటే కొంతమంది దాల్ పప్పు అంటారు కాబట్టి మూంగ్ దాల్ ఉందా అని కూడా అడగండి, ఇస్తారు వాళ్ళు. దాన్ని ఏ విధంగా నా స్టైల్‌లో మీకు చేసి చూపిస్తాను చూడండి. అది ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటది. ఎందుకంటే మనకి రైస్‌లో అయినా తినడానికైనా చాలా బాగుంటది. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఒకసారి. నేను తీసుకున్న దాల్ముడి వచ్చి 10 కేజెస్. మీకు నైట్ నేను వాటర్‌లో నానబెట్టిది చూపిద్దాం అనుకున్నా. కాపోతే ఇక్కడ పవర్ పోయిందని చూపించలేకపోయాను. మీరు నైటు తీసుకున్న ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నారో అది మీరు వాటర్‌లో నానబెట్టుకోండి నైటు. మార్నింగ్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఈ పప్పు అనేది బాగా నాని ఆయిల్‌లో బాగా ఫ్రై అవుతది కాబట్టి మీకు మంచి క్రిస్పీగా వస్తది. ఈ విషయం మాత్రం మర్చిపోద్దు. మినిమమ్ నానడానికి ఒక 8 అవర్స్ అయినా పైనే ఉండాలి. మీకు దాల్ముడ్ అనేది బాగా నానాలి. మీకు బాగా నానలేదు అంటే అది కట్టుకొచ్చేస్తది. మీకు నానిందా లేదా అనేది మీరు ఫింగర్ తోటి దాన్ని గిల్లినప్పుడు తెలుస్తది మీకెంత నానిందనేది. ఈ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది ఈ టైప్‌లో ఫాగ్ అనేది రావాలి. అంటే పూరి మీద కొద్దిగా హీట్ ఎక్కువుండాలి. ఇలా వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఆయిల్‌లో ఏసినప్పుడు మనకి పప్పు అనేది బాగా గుల్లొస్తది. బేగా ఫ్రై అవుతది. చూసారా ఎంత బా వస్తుందో? సో, ఈ విధంగా స్టార్టింగ్‌లో ఏంటంటే మీకు హై ఫ్లేమ్ ఉండాలి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అనేది ఫ్రై చేసుకోండి. చాలా బా వస్తది ఐటెము. చూసారా ఏ విధంగా ఫ్రై అవుతుందో మనకి ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చినట్లయితే మీకు పప్పు అనేది చాలా గుల్లొస్తది. చాలా బాగా ఫ్రై అవుతది. అక్కడక్కడ ఒక్కోసారి పేలుతా ఉంటదండి. ఏమవ్వదు. సో, ఎలాంటి హోల్స్ ఉన్నది తీసుకున్నట్లయితే ఆయిల్ పట్టుకున్నట్లయితే బేగా అనేది కిందకి వెళ్ళిపోతది. సో, ఇప్పుడు నేను ఫ్రై చేసుకొని చూపిస్తాను. చూసారా ఎక్కడ కూడా మాడకుండా చాలా బాగా ఫ్రై చేశాను. సో, ఈ విధంగా ఈవెన్‌గా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చాలా బా వస్తది. ఎక్కడా కూడా మీరు కలుపుకుండా ఉన్నట్లయితే మాడిపోతది. సో, ఇలాంటివి తీసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వెడల్పున్న బౌల్‌లోకో లేదంటే ఏదన్నా ట్రైలోకి తీసేసుకోండి. ఎందుకంటే ఆ హీట్‌కనేది ఏమవుద్దంటే ఎక్కువగా ఒకే చోట ఉన్నట్లయితే అది కలర్ వచ్చేస్తది. సో, అలా రాకుండా మీకు మంచిగా ఉండాలంటే వెడల్పున్న దాంట్లోకి ఏసుకొని ఇలా నార్మల్‌గా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్‌గాని. మీకు మంచిగా హీట్ అనేది బయటకు పోతది కాబట్టి ఐటెమ్ అనేది చాలా బా వస్తది మీకు. చూసారా ఎంత బాగా వచ్చింది? సో, ఈ విధంగా రావాలి అంతేనండి. ఇప్పుడు మనం బ్లాక్ సాల్ట్ కలుపుకుందాం. కొద్దిగా బ్లాక్ సాల్ట్, కొద్దిగా వైట్ సాల్ట్ కూడా కలుపుకుందాం. చూసారా నేను బ్లాక్ సాల్ట్ కొద్దిగా తీసుకుని మీకు బ్లాక్ సాల్ట్ ఏంటంటే లైట్‌గా పుల్లగా తగలడానికని నేను కలుపుతున్నాను. మీకు నార్మల్ సాల్ట్ అయినా కలుపుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. కారం అనేది మీ ఇష్టం. స్పైసీ ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు. గానీ ఏదన్నా గానీ మీకు లైట్‌గా హీట్ ఉన్నప్పుడు కలుపుకున్నట్లయితే మీకు బాగా అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి టేస్ట్ అనేది మరింత పెరుగుతది. మీకేమవుద్దండి చల్లగా ఉన్నప్పుడు మీరు కలుపుకున్నట్లయితే బాగా పట్టుకోదు, కారం పట్టుకోదు, సాల్ట్ కూడా పట్టుకోదు. టేస్ట్ అనేది అంత రాదు. సో, లైట్‌గా హీట్ ఉన్నటప్పుడే కలుపుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా బావుంటది. సో, ఈ విధంగా. ఒకేసారి మీరు గట్టిగా కలపొద్దు. ఫింగర్స్‌తో నార్మల్‌గా కలుపుతున్నట్టు ఫ్రీగా కలపాలి. మీరు గట్టిగా కలిపినట్లయితే ఏమవుతదంటే, ఆ పైనున్న బ్లాక్ కలర్ ఉన్న ఆ పొర అనేది ఊడిపోతది. సో, ఎందుకంటే అది పప్పనేది చాలా గుల్లొచ్చుంటది కాబట్టి గట్టిగా కలిపినట్లయితే అది పై పొర ఊడిపోతది కాబట్టి చెప్తున్నాను. సో, ఈ విధంగా ఈవెన్‌గా తిప్పుకుంటూ కలుపుకొని అంటే నా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి చెప్తున్నా. మీకు ఇంట్లో చేసుకునే వాళ్ళైతే చిన్నగా కలుపుకున్నా పర్వాలేదు. ఏ ప్రాబ్లమ్ లేదు. సో, ఈ విధంగా నేనైతే కలుపుతాను ఈవెన్‌గా మంచిగా పట్టుకోవాలి కాబట్టి. మనకి కస్టమర్ ఇచ్చింది 15 కేజెస్ ఇచ్చారు కాబట్టి ఆర్డరు. సో, ఈ విధంగా నేను సన్నపూస మీకు లాస్ట్ నా వీడియో ఉంది కాబట్టి అందులో మీకు చేసి లాస్ట్ వీడియోలో సన్నపూస ఏ విధంగా చేయాలని చూపించాను కదా! సో, అదే నేను కలుపుకుంటున్నా. మీకు కొంతమందేంటంటే ఇలా బ్లాక్ కలర్ ఉన్నది కూడా ఏమి కలుపుకోకుండా తింటారు. అదైనా ఓకే మీ ఇష్టం అది. దీనికన్నా సన్నపూస కూడా కలుపుకోవచ్చు. అది నా దగ్గర లేదు. అది చేయడానికి. నేను నా దగ్గర మిషన్ ద్వారా తీసాను కాబట్టి ఇలాంటి కొద్దిగా లావున్నది కలుపుకుంటున్నా. సో, అంతేనండి. ఈ విధంగా కలుపుకోవాలి. దాల్ముడ రెడీ అయిపోయింది మనకి. మీకు సన్నపూస కావాలంటే ఏసుకోవచ్చు. లేదంటే లేదు. చాయిస్ యువర్స్ అండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కస్టమర్‌కేంటంటే ఈ విధంగా ఆర్డర్ ఇచ్చారు కాబట్టి పూస అనేది కావాలని ఆ విధంగా చేసిస్తున్నాము. మనం బ్లాక్ కలర్ ఇమ్మన్నా కూడా ఇస్తాము. దానికి ఏదైనా దాని ప్రైస్‌ని బట్టి అలా ఉంటది. మనం చేసే కస్టమర్ వాళ్ళ ప్రిఫరెన్స్‌ని బట్టి మనం చేస్తాం ఐటెమ్స్ అనేది. బ్లాక్ సాల్ట్ అనేది లైట్‌గా కలుపుకుంటే చాలా పుల్లగుంటది. మీకు చెప్పాను కదా ఇందాక. కొద్దిగా కలుపుకోండి. ఎక్కువ కలుపుకోవద్దు. టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తది మళ్ళీ. సో, కరివేపాకు ఇప్పుడు నేను ఇంతకు ముందు ఫ్రై చేసుకున్న కరివేపాకు ఏసేసుకుంటున్నాను. ఈ విధంగా కరివేపాకు కూడా
మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకనంటే కొంతమంది ఎక్కువ హీట్‌లో ఏస్తారు. కొంతమంది హీట్ తక్కువలో ఏస్తారు. తక్కువలో ఏసినప్పుడు ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తది. ఎక్కువలో ఏసినప్పుడు ఏమవుతుంది కొద్దిగా మాడతది. సో, ఈవెన్‌గా ఫ్రై చేసుకోండి. ఈ విషయం మీకు అందరికి తెలిసుంటది. తెలియకపోతే నేను చెప్తున్నా మామూలుగా. చూసారా ఎంత బాగా రెడీ చేశానో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతేనండి. మూంగ్ దాల్ మిక్చర్ అంటారు, దాల్‌మూడ్ అంటారు. సో, చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు కొంతమంది కొన్ని ఏరియాల్లో. మీ ఏరియాలో ఏమంటారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఆయిల్‌లో ఏసేటప్పుడు జాగ్రత్త అండి. ఆయిల్ అనేది పొంగుతది. చాలా కేర్‌ఫుల్‌గా తీసుకొని సో, ఏసుకోండి. చూసారు కదా! మీకు నేను చెప్పింది ప్రతీది కూడా గుర్తుపెట్టుకొని చేయండి. చాలా బా వస్తది. ఎందుకనంటే చాలామంది హీట్ తక్కువున్నప్పుడు ఏస్తారు. అదేమవుతదంటే చాలా గట్టిగా అనిపిస్తది. అలా కాకుండా మీకు ఏ విధంగా అయితే నేను వీడియోలో చెప్పినట్టు పూరి మనం ఫ్రై చేసుకుంటాం చూసారా? అంత హీట్ రావాలి. అది కూడా మీకు ఆయిల్ తగ్గట్టుగా క్వాంటిటీ ఉండాలి. అంటే 6 కేజెస్ ఆయిల్ ఉందనుకోండి, ఒక 2 కేజెస్ ఏసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీరు తీసుకున్న ఆయిల్‌కి ఒక 3 టైమ్స్ ఎగస్ట్రా ఉండాలి. ఒక 1 టైమ్ అనేది ఫ్రై చేసుకునేది ఉండాలి. సో, ఆ విధంగా మీరు ఫ్రై చేసుకోండి. ఐటెమ్ అనేది కూడా చాలా గుల్లగా వస్తది. మీకు ఆయిల్‌లో ఏసినప్పుడు హీట్ లేనప్పుడు ఏమైద్దంటే కట్టికొచ్చేస్తది. ఇందాక చెప్పినట్టు కట్టికొస్తది. అది చాలా గట్టిగా ఉంటది. సో, అలా చేయకండి. నేను చెప్పినట్టు చేస్తే మీకు చాలా బా వస్తది. చూసారు కదండీ! ఏ విధంగా చేశాననేది నా స్టైల్‌లో చేసి చూపిచ్చాను. మీకు కూడా నచ్చినట్టయితే నా స్టైల్‌లో చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఖచ్చితంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ సుగ్ర ఫుడ్స్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఓకే. బాయ్ అండి. టేక్ కేర్.